ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మేజర్ గ్రామ పంచాయతీలలో 18 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయి. సర్పంచ్ కు తెలియకుండానే గ్రామ కార్యదర్శి ఆ నిధులను ఆశా రాంబాబు అనే వ్యక్తి మళ్లించినట్లు తెలుస్తుంది. తాగునీటి బోర్లు మరమ్మతులు, సిపిడబ్ల్యూ స్కీమ్ మరమ్మతుల పేర్లతో నిధులు దుర్వినియోగం చేసినట్లు తెలుస్తుంది. ఎటువంటి పనులు చేయకుండా గత సంవత్సరం 2024లో నవంబర్, డిసెంబర్ 2025లో జనవరి నెలలో పనులు చేసినట్లుగా బిల్లులు డ్రా చేసినట్లు ఆధారాలు లభించాయి. కార్యదర్శి మళ్లించిన నిధులన్నీ ఆశా రాంబాబు అనే వ్యక్తికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆశా రాంబాబు ఎవరన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. కాంట్రాక్టరు కాదు, సర్పంచ్ కాదు. ఆయన ఏ హక్కుతో నిధులు మళ్లించారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మళ్లించిన కార్యదర్శిపై సర్పంచ్ ఎంపీడీఓకి ఫిర్యాదు చేయనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఈ ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మేజర్ పంచాయతీ అయిన ఈ మేజర్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు 18 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా సాక్ష్యాధారాలతో మొత్తము అవి ఎవరికి ట్రాన్స్ఫర్ అని, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అని, ఎలా ట్రాన్స్ఫర్ అని, ఎంతంత మొత్తంలో ట్రాన్స్ఫర్ అని విడతల వారీగా ఈ 18 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఈ గ్రామ పంచాయతీలో ఎటువంటి వర్కులు జరగకుండా వర్కులు జరిగినట్లుగా ఈ నిధుల మొత్తాన్ని ఒక వ్యక్తి ఖాతాలోకి మళ్లించేశారు. ఈ ఆశా రాంబాబు అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించారు. అసలు ఈ ఆశా రాంబాబు ఎవరు అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ ఆశా రాంబాబుకు ఈ పుల్లల చెరువు మండలంలోనే పుల్లల చెరువు ఈ మేజర్ గ్రామ పంచాయతీకి ఏంటి సంబంధం? ఇతను ఉన్న కాంట్రాక్ట్ వర్క్ చేసే వ్యక్తా, లేకుంటే గ్రామ సర్పంచా, లేకుంటే ఎవరు? ఎందుకంటే ఇతను గ్రామ సర్పంచ్ కాదు, కాంట్రాక్టరు కాదు. కానీ ఇతని ఖాతాకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 60,000, 80,000 అట్లాగా విడతల వారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసిన మొత్తము ఈ కథలో సూత్రధారి, పాత్రధారి అంతా ఈ కార్యదర్శి, గ్రామ కార్యదర్శిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కార్యదర్శికి అనుమతి లేకుండా ఈ గ్రామంలో ఎటువంటి నిధులు కానీ ఏవి కానీ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ ఈ నిధులు మళ్లించింది మొత్తం గ్రామ సర్పంచ్కి తెలియకపోవడం అనేది ఇక్కడ గమనార్థం. గ్రామ సర్పంచ్ అనుమతి లేకుండా, గ్రామ సర్పంచ్ నోటీసులో లేకుండా ఈ సర్పంచే ఈ వ్యవహారం మొత్తం చేశాడని చెప్పి ఈ గ్రామ సర్పంచ్ ఆరోపిస్తా ఉన్నాడు.